అసలు ఇది రజనీకాంత్ గారి మూవీ అనే టైప్లో అయితే ఉంది. ఎందుకు అంటే జైలర్ లాంటి పెద్ద హిట్ తర్వాత రజనీకాంత్ గారి మూవీ వస్తుంది అంటే ఆ పబ్లిసిటీ కానీ ప్రమోషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే చేయాలి. కానీ అసలు వీటన్నిటికీ భిన్నంగా మరి లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు అలాగే ఐశ్వర్య రజనీకాంత్ గారు తెలుగులో అసలు ప్రమోషన్సే చాలా తక్కువ చేశారని చెప్పొచ్చు. నిజంగా మూవీ ఒక్క రోజులో రిలీజ్ అవుతుందనగా అంతకు ముందు రోజు నైట్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఒక్కరోజు గ్యాప్లోనే ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఇది మరీ వెరైటీ అసలు. సో ఇవన్నీ లాస్ట్లో మాట్లాడదాం. ముందైతే రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ లాల్ సలాం యాక్టెడ్ బై సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే మాత్రం లెంత్ ఎక్కువైంది మూవీలో అని మనకు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇందులో జీవిత రాజశేఖర్ గారు కూడా నటించారు ఒక హీరోకి తల్లిగా. అయితే మాత్రం నాకు తెలిసి చిన్న బిట్స్ సీన్ కూడా కాదు, చిన్న బిట్స్ 2 చోట్ల మాత్రమే ఆవిడ నవ్వుతూ ఉన్నారనమాట. మిగతా అన్ని చోట్ల ఏడవటము లేదు అంటే పరిగెత్తటం, ఇదే ఆవిడకి పెట్టారు క్యారెక్టరు. ప్రతి సీన్లో మ్యాక్సిమం ఏడుస్తూనే కనబడతారనమాట. మరి డైరెక్టర్ గారు ఎందుకు అలా ప్లాన్ చేశారో ఏంటో అర్థం కాలేదు. అంటే ఎమోషన్ సీన్స్ అయితే ఉన్నాయి సినిమాలో, చాలానే ఉన్నాయి. కాకపోతే ఆవిడని మాత్రం ఎప్పుడూ ఎమోషనల్గానే చూపిస్తూ వచ్చారు. అలాగే రజనీకాంత్ గారి స్పీచ్ కొన్ని చోట్ల ఉంటుంది, అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి రజనీకాంత్ గారి నెక్స్ట్ లెవెల్లో పెట్టారని చెప్పొచ్చు. అలాగే ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు ఈ మూవీకి. ఈ విషయం తెలుసా? అసలు తెలుగులో చాలామందికి అసలు ఈరోజు రజనీకాంత్ గారి మూవీ రిలీజ్ అవుతుందని కూడా తెలియదు. అంటే తెలుగులో ఈరోజు అంటే 9వ తారీఖు అనమాట, ఫిబ్రవరి 9వ తారీఖు లాల్ సలాం అనే మూవీ రిలీజ్ అవుతుంది. చాలామందికి తెలియదు అందులో రజనీకాంత్ గారు ఉన్నారని ఇంకా సగం మందికి తెలియదు అనమాట. అంత స్లోగా అయితే ప్రమోషన్స్ చేశారా? అసలు చేయలేదనే చెప్పాలి. అలా అయితే మరి మెయింటైన్ చేశారు ఎందుకని మరి నాకైతే అర్థం కాలేదు. రజనీకాంత్ గారి క్యారెక్టర్ మాత్రం మూవీలో చాలా బాగుంది. ఆయన ఒక సీన్ అయితే స్పెసిఫిక్గా చెప్పచ్చు. ఏంటి అంటే మాత్రం అంటే 2 తెగల టైప్లో, అంటే 2 మతాలు, తెగలు కూడా కాదు 2 మతాలు, హిందువులు ముస్లింలు ఆపోజిట్గా ఉండేలాగైతే మనకు చూపిస్తారు. కానీ అందరూ కలిసి ఉండే టైంలో రాజకీయాల కోసం కావాలని విడగొడతారనమాట. సో అలాంటి టైంలో ఇటువైపు పెద్దగా అంటే ముస్లిమ్స్కి పెద్దగా మన రజనీకాంత్ గారు మాట్లాడతారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట స్పీచ్. ఈ దేశం కాదు మీది వెళ్ళిపోండి అంటే అక్కడ ఆయన చెప్పిన డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏంటి అంటే కనుక స్వాతంత్ర్యం రాకముందు అందరూ కలిసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశం అంటే నచ్చి హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పి ఇక్కడ ఉన్నారు. అంతే తప్ప మతం కోసం వేరే దేశానికి వెళ్ళే అంత ఇదైతే కాదు. ఆ దేశం నచ్చి మాకు ఆ మతమే కావాలి అని వెళ్ళిపోయిన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు. కానీ మాకు మతం ముఖ్యం కాదు దేశం ముఖ్యం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇండియాలో ఉన్నారు అని నెక్స్ట్ లెవెల్లో అయితే డైలాగ్ చెప్తారనమాట. చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక అతనైతే పైకి లెగిసి అంటాడనమాట, మిమ్మల్ని అందరినీ నరికేసి నేను ఆ దేశానికి పోతాను అని చెప్తాడనమాట ఒక ముస్లిము. ఆయన మీద రజనీకాంత్ గారు వెంటనే ఫైర్ అవ్వటం అదంతా బాగా పెట్టారని చెప్పచ్చు కొన్ని సీన్స్ అయితే మాత్రం. అలాగే ఒక డైలాగ్, ఎస్పెషల్లీ ఒక డైలాగ్ అయితే ఉంటుంది, నీకు మతం గురించి ఏదైనా ఉంటే అది మనసులో పెట్టుకో, మానవత్వాన్ని మాత్రమే అందరికీ పంచు అని చెప్పి మిగతా ముస్లిమ్స్ అందరికీ అని చెప్పే విధానం కానీ ఒక పెద్దగా ఉండడం అదంతా కూడా బాగా క్రియేట్ చేశారు. కాకపోతే మూవీలో అనవసరమైంది ఎక్కువ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారనమాట. కొన్ని సీన్స్ కానీ అవి కానీ చాలా వరకు లెంత్ ఎక్కువైన ఫీలింగ్ అయితే మనకు వస్తూ ఉంటుంది. క్లైమాక్స్ వరకు కూడా మనకి మూవీని ఎందుకో డ్రాగన్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ వచ్చే ముందు మాత్రం సీన్స్ కానీ అవి చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారని చెప్పొచ్చు. సో కొన్ని సీన్స్ అయితే నిజంగా సూపర్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే రజనీకాంత్ గారు ఈ వయసులో కూడా చిన్న ఫైట్స్ అయితే చేశారనమాట. అవి కూడా మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం మరీ హిట్ అయ్యే అంత అయితే ఉండదు. కానీ అంటే లాస్ట్లో ఇచ్చిన మెసేజ్ బాగుంది. ఆ మెసేజ్ ఇవ్వడం కోసమే ఇదంతా తీసుకొచ్చి పెట్టినట్టయితే ఉంటుందన్నమాట. సో క్లైమాక్స్ దానికి ముందు కొంచెం సీన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కానీ మిగతా మూవీ అంతా కూడా డ్రాగన్ చేసినట్టుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో నేను అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే రజనీకాంత్ గారి మూవీ అని చాలామందికి తెలియపోయినప్పటికీ కూడా కనీసం ఆ పోస్టర్స్ అవి చూసైనా వస్తారు థియేటర్లు అనుకున్నాం. కానీ సగం మంది కూడా రాలేదన్నమాట థియేటర్లో. అసలు మెయిన్లీ తెలుగులో ఆయనకున్న మార్కెట్ని వదిలేశారని చెప్పొచ్చు ఈ మూవీకి అయితే మాత్రం. సో మరి ఎందుకు ఇలా చేశారు ఏంటి అనేది మాత్రం వాళ్ళకే తెలియాలి. అలాగే డైరెక్షన్ కూడా మరి నెక్స్ట్ లెవెల్ అని చెప్పలేం, కానీ ఓకే అన్నట్టుగానే ఉంది. ఇంకా రజనీకాంత్ గారు ఇచ్చే మెసేజ్ కోసమే మూవీకి వెళ్ళాలి.
సో ఇది ఓన్లీ నా రివ్యూ మాత్రమే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.